హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాని అలాగే చక్రిని ఇంటికి తీసుకెళ్ళి ఇక చక్రి కోసం ఒక గదినైతే ఇస్తారు. ఒక్కసారిగా చక్రి, ఏంటి నాకు సపరేట్ రూమ్ అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక మహా అయితే చక్రి వెనకే తన గదిలోకి వెళ్తుంది. ఒక్కసారిగా చక్రి మహా కూడా తన గదిలో ఉండడం చూసి షాక్ అయిపోతాడు. ఏమండి, మీరేంటండి ఇక్కడ అని అంటుంటే, ఏ నేను ఇక్కడ ఉండకూడదా అంటూ ఇక మహా అయితే చక్రితో సరదాగా మాట్లాడుతుంది. ఇక చక్రి అయితే అది అది కాదండి, మీరు నేను ఒకటే రూమ్లో అని అంటూ ఉంటే, చూడండి ఇది నా రూమే, ఇందులో మనిద్దరినీ ఉండమని అమ్మ నాన్న అంటున్నారు. అయినా వాళ్ళకి తెలియదు కదా మనం చేసుకున్నది నిజమైన పెళ్ళి కాదని అని అంటుంటే ఇక చక్రి, ఓయ్ బాబోయ్ ఈవిడ మళ్ళీ మొదటికొచ్చింది అని చెప్పి తన మనసులో అనుకుంటూ, అది సరేనండి నేను బయటికి వెళ్తాను అని అంటుంటే, ఏం పర్వాలేదు మీరు కూడా ఇక్కడే నిద్రపోండి అంటూ ఇక చక్రి కోసం ఒక బెడ్ నైనే రెడీ చేస్తుంది. ఇంకా చక్రి మహాలక్ష్మి అలా జరిగినవన్నీ గుర్తు చేసుకొని మాట్లాడుకుంటూ అలా నిద్రపోతారు. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి అయితే చక్రి కంటే ముందుగానే లేచి ఇక హాల్లోకి వెళ్తుంది. ఇక మహా కోసం ఇక వాళ్ళ అమ్మ లలిత అయితే కాఫీని తీసుకొచ్చి, అమ్మ మహాలక్ష్మి ఇదిగో కాఫీ అంటూ ఇక మహాలక్ష్మికి ఇస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి ఆ కాఫీని చూడగానే, వీళ్ళందరూ చక్రి నా భర్త అనుకుంటున్నారు, మరిప్పుడు చక్రికి నేను భర్తలా చూడకపోతే మళ్ళీ వీళ్ళకి అనుమానం వస్తుంది అంటూ, అమ్మా ఇది మీ అల్లుడు గారికి ఇస్తాను, నాకు మరో కాఫీని పెట్టవా అని అడగడంతో ఒక్కసారిగా లలితకి ఒళ్ళు మండిపోతుంది. ఇక అలాగే అక్కడే ఉన్న ప్రతాప్ అయితే, అమ్మా అల్లుడు గారు లేస్తే వస్తారు కదా, అప్పుడు అల్లుడు గారికి కాఫీ ఇవ్వచ్చు, ముందు మాతో కూర్చుని కాఫీ తాగొచ్చు కదా అని అడగడంతో ఇక మహాలక్ష్మి, అది కాదు నాన్న, మీ అల్లుడు గారికి నేనే కాఫీ తీసుకుని వెళ్ళాలి అంటూ మహా అయితే ఇక చక్రితో తను చాలా సంతోషంగా ఉన్నట్టుగా అందరి దగ్గర మాట్లాడుతూ ఇక కాఫీని తీసుకుని చిన్నగా లోపలికి వస్తుంది. ఇంకా ఇంతలో చక్రి నిద్రపోతూ కనిపిస్తాడు. చక్రిని అలా చూసి మహాలక్ష్మి అయితే, ఏవండి ఏవండి అని లేపడంతో చిన్నగా చక్రి కళ్ళు తెరిచి చూస్తాడు. తన కళ్ళ ముందు మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏవండి మీరేంటండి నా కోసం కాఫీ తీసుకొచ్చారు అని అంటుంటే, ఇన్ని రోజులు మీ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నారు, నాకు ఏది కావాలంటే అది తెచ్చిపెట్టారు, మరి మిమ్మల్ని నేను కూడా అంతగానే చూసుకోవాలి కదా, అందుకే మీకోసం కాఫీ తీసుకొచ్చాను, తాగండి, త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిన్ రెడీ అయిపోతుంది అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రికి కాఫీ ఇచ్చి అక్కడి నుంచి హాల్లోకి వెళ్తుంది. ఇంకా చక్రికి అలా కాఫీ తీసుకెళ్ళి ఇవ్వడం చూసి ఇంట్లో అందరూ కూడా కోపంతో రగిలిపోతారు. ఒక విధంగా చెప్పాలంటే హారిక అయితే, ఏమైంది మహాకి, అసలు తన గోల్ ఏంటి, తను ఏం చేస్తుంది, చక్రికి కాఫీ ఇవ్వడం ఏంటి, పైగా చక్రి తన సొంత భర్త కాదని, వీళ్ళిద్దరికీ జరిగింది నిజమైన పెళ్లి కాదని ఎందుకు ఇంట్లో అందరి దగ్గర దాచిపెడుతుంది అంటూ ఇక హారిక అయితే తన మనసులో అనుకుని ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే చక్రి అయితే, రే చక్రి, ఈయన మీ ఇద్దరిని విడతీసి మహాని జీవితంలో నా లైఫ్లోకి రాకుండా చేస్తానని ఛాలెంజ్ చేశాడు, కానీ ఇక్కడికి వచ్చాక నాకేమర్థమైందంటే ఆయనంతటా ఆయనే ఆయన కూతుర్ని నాకు దగ్గర చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇక చక్రి అయితే సంతోషంగా ఆ కాఫీ తాగేసి గబగబా రెడీ అయ్యి బయటకైతే వెళ్తాడు. ఒక్కసారిగా చక్రిని చూసిన ఆది అలాగే ఇక ప్రతాప్ ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతారు. ఇక ఆది అయితే, రేయ్ ఏంట్రా, కుక్కలు బయట ఉండాలని నీకు తెలీదా, సరాసరి ఊరుకున్నాం కదా అని నేరుగా లోపలికి వచ్చేస్తాయా అని అంటుంటే, అయ్యో మీరు సరిగా చూసుకున్నట్టు లేదు, కుక్క ఇప్పుడే కదా పైనుంచి కిందకు దిగొచ్చింది అంటూ చక్రి అయితే మరింత కోపంగా ఇక ఆదితో మాట్లాడుతుంటే, ఆది నాన్న మీరు ఊ అనండి, విన్ని ఇక్కడికిక్కడే షూట్ చేసి పడేస్తాను అని అంటుంటే, అవునవును నువ్వు షూట్ చేస్తుంటే నేను సైలెంట్గా నీ ముందు నిలబడి ఉంటానని ఎలా అనుకుంటున్నావు, అదే గన్తో నేను కూడా నిన్ను షూట్ చేసి పడేస్తాను, నువ్వు మా నాన్నని పొడిచినప్పుడే నీ అంతు చూడాలి అనుకున్నాను, కానీ
మహాలక్ష్మి మోహన్ చూసి నిన్ను వదిలేస్తున్నాను అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రతాప్, ఆది నువ్వాగరా, అల్లుడు గారు వాడి మాటలు మీరేమీ పట్టించుకోకండి, రండి మనం అలా కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ ఇక ప్రతాప్ అయితే హాల్లో సోఫాలో కూర్చుని ఉండగా ఇక చక్రి కూడా వాళ్ళతో పాటు అక్కడే కూర్చోబోతుంటే ఇంతలో ప్రతాప్ అయితే, ఏంటి ఇక్కడ కూర్చుంటున్నావు, చూడు మా ఇంట్లో డ్రైవర్లు సోఫాల్లో కూర్చోరు, అదిగో అక్కడ నేల మీద కూర్చోవాలి, అవును మర్చిపోయాను, ఇంతకుముందు నువ్వు మా ఇంట్లో డ్రైవర్వే కదా, అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చునేవాడివి అంటూ ఇక ప్రతాప్ అయితే చక్రిని మరింత అవమానిస్తాడు. ఒక్కసారిగా చక్రి చాలా బాధపడుతూ అక్కడే నేల మీద కూర్చుని ఉంటాడు. ఇక చక్రి అయితే, చూడండి ఎక్కడ కూర్చున్నామని కాదు, నేను మహాలక్ష్మికి భర్తనయ్యానా లేదా అన్నదే ఇక్కడ మ్యాటర్, మీకు ఆ విషయమే జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ చక్రి అయితే కావాలని పైనుంచి మహాలక్ష్మి దిగడం చూసి ఇక నేల మీద కూర్చుంటాడు. ఇక ఇంతలో ఆది అయితే, నానా చూసావుగా వీడి మాటలు వింటుంటే నా కొల్లు మండిపోతుంది, వీణ్ణి ఇక్కడికిక్కడే కత్తితో నరికి ముక్కలు చేయాలనుంది అని చెప్పి ఇక ఆది మాట్లాడుతూ ఉంటే దానికి చక్రి, ఏంటండి మీరు చాలా ప్రేమగా నన్ను ఇక్కడికి తీసుకొస్తే మీకు నా మీద మహాలక్ష్మి గారి మీద కోపం లేదని అనుకున్నాం, కానీ మీరు మా మీద ఇంత కోపాన్ని పెంచుకొని పైకి మంచి వాళ్ళ మాట్లాడుతున్నారు అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే చక్రి మాటలకి, రేయ్ ఏంట్రా నటిస్తున్నావు, నీ నుంచి మహాలక్ష్మిని వేరు చేయడానికే మేమిక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చింది అంటూ ఇక ఆది మాట్లాడుతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి అయితే కిందకి దిగుతుంది. ఒక్కసారిగా ప్రతాప్ మహాని చూసి, రే ఆది అంటూ సైగ చేయటంతో ఇక ఆది ఒక్కసారిగా, బావా ఏంటి బావా అలా కింద కూర్చున్నావు, రా ఇలా పైన కూర్చో, చూసావా అమ్మా అల్లుడు గారు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటున్నారు, ఒకప్పుడు డ్రైవర్లా ఉన్నప్పుడు నేను ఇక్కడే కూర్చునేవాడిని, ఇప్పుడు కూడా ఇక్కడే కూర్చుంటానంటూ నేల మీద కూర్చుంటున్నారు, ఏంటల్లుడు చిన్నపిల్లాళ్ళ ఇలా మారాన్ చేస్తున్నారు అంటూ ఇక మహాలక్ష్మి ముందు ప్రతాప్ తెగ ఓవర్ చేస్తూ ఇక చక్రిని తన పక్కన కూర్చోపెట్టుకుంటారు. ఇక మహాలక్ష్మి అయితే, చక్రి ఏంటి తంతా, ఎందుకు ఇలా చేస్తున్నావు, చూడు మనిద్దరం చేసుకుంది నిజమైన పెళ్ళి కాదని వీళ్ళెవరికి తెలియకూడదని చెప్పాను కదా, నువ్వు ఇలా ఉండద్దు, ఈ ఇంటికి అల్లుళ్లానే ఉండు అంటూ ఇంకా మహానే దగ్గరుండి మరి చక్రిని సోఫాలో కూర్చోపెడుతుంది. అలాగే తన పక్కనే మహాలక్ష్మి అయితే కూర్చుంటుంది. ఒక్కసారిగా అది చూసిన ప్రతాప్ కోపంతో రగిలిపోతాడు. అమ్మ మహా, ఎప్పుడు మీ ఆయన పక్కనే కూర్చుంటావా, ఈ తండ్రి పక్కన కూర్చుని ఈ తండ్రితో మాట్లాడకూడదా అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక మహా, అయ్యో అలా మాట్లాడతారేంటి నాన్న అంటూ ఇంకా ప్రతాప్ పక్కన కూర్చుని ఉంటుంది. ఇక చక్రి అయితే, ఓ కనీసం మీ అమ్మాయి నా పక్కన కూర్చోవడం కూడా మీరు జీర్ణించుకోలేకపోతున్నారు కదా, కానీ మీ అమ్మాయి నా చుట్టూ తిరిగేలా చేసుకుంటానంటూ ఇక చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి అయితే, నాన్న నేను అమ్మతో కలిసి ఏదైనా వంట ప్రిపేర్ చేస్తాను అంటూ కిచెన్లోకి అయితే వెళ్తుంది. ఇంతలో హారిక అయితే సిరిని తీసుకొచ్చి, ఏవండి పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి ఇంకా డ్రైవర్ రాలేదు, ఇప్పుడు పాపని మీరన్నా వెళ్ళి డ్రాప్ చేయండి అని అంటుంటే, ఏంటి నేను డ్రాప్ చేయాలా, నేనిప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది, అయినా డ్రైవర్ లేకపోతే ఏమైంది, ఇదిగో ఈ డ్రైవర్ ఉన్నాడుగా అంటూ ఆది అయితే ఇంకా చక్రి వైపు చూపించడంతో ఒక్కసారిగా హారిక అయితే, ఏంటండి అలా మాట్లాడుతున్నారు, మహా వింటే బాధపడుతుంది అని అంటుంటే అక్కడే ఉన్న ప్రతాప్, చూడమ్మా హారిక, అతను మన ఇంటికి అల్లుడిగా రాకముందు ఈ ఇంటి డ్రైవర్గానే వచ్చాడు కదా, అలా వచ్చే నా కూతురికి మాయ మాటలు చెప్పి లేపుకెళ్ళిపోయాడు, ఆయన జరిగిన విషయాల గురించి పక్కన పెడితే, ఏంటి బాబు మా మనవరాల్ని స్కూల్లో కూడా డ్రాప్ చేయవా అని అడగడంతో ఒక్కసారిగా అప్పుడే బయటికి వచ్చిన మహాలక్ష్మి, ఏంటి సిరి పాపని స్కూల్లో డ్రాప్ చేయడమా, అయితే నేను కూడా వస్తాను, చక్రి నేను కలిసి సిరిని స్కూల్లో డ్రాప్ చేస్తామంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఇక ప్రతాప్ అయితే కోపంతో లలిత వైపు చూస్తాడు. ఇంకా లలిత,
అదేంటే ఈరోజు నీ చేతులతోనే మీ నాన్నకి వంట చేస్తానన్నావు, మరి ఇప్పుడు సిరి పాపని తీసుకుని స్కూల్కి వెళ్తా అంటున్నావు, అప్పుడే మర్చిపోయావా? ఏం పర్వాలేదులే, అల్లుడు గారు సిరిని తీసుకుని స్కూల్కి వెళ్తారు అంటూ ఇక లలిత అయితే మహాని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఇక చక్రికి కార్ కీస్ని విసరడంతో అవి నేల మీద పడిపోతాయి. ఇక నేల మీద పడ్డ కీస్ని తీసుకోమంటూ ఆది అయితే చక్రి వైపు చాలా చీప్గా చూస్తాడు. చక్రి ఇక వాళ్ళిద్దరిని చిరాగ్గా చూస్తూ ఆ కీస్ని తీసుకొని సిరి పాపని స్కూల్కైతే తీసుకెళ్తాడు. ఇక ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి చక్రి విషయంలో ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అది మహాలక్ష్మి అర్థం చేసుకుంటుంది కానీ ఇంకా ఏం అనలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక అలాగే చక్రి అయితే గదిలోకి అయితే వస్తాడు. ఇక చక్రిని చూసిన మహాలక్ష్మి కూడా గదిలోకి వచ్చి డోర్ లాక్ చేస్తుంది. ఇంకా చక్రి ఒక్కసారిగా తను గదిలోకి వచ్చి డోర్ లాక్ చేయడం చూసి షాక్ అయిపోతాడు. ఏవండి, ఏంటండి ఇప్పుడు డోర్ లాక్ చేస్తున్నారు? ఎవరైనా చూస్తే బాగోదండి అని ఇక కావాలని అక్కడే గది బయట ఉన్న ప్రతాప్ అలాగే లలిత ఉండడం చూసి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మహా అయితే ఏం కాదు, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంటూ ఇక మహా అయితే చక్రి చెయ్యి పట్టుకుని మంచం వైపుకు తీసుకెళ్తుంటే, ఏవండి ఏంటండి, చెయ్యి వదలండి అని చెప్పి కావాలని చక్రి గట్టిగట్టిగా మాట్లాడుతుంటాడు. ఇక చక్రి మాటలకి ఇంకా లలిత అయితే, ఏవండి చూసారా దాన్ని వాడెంతలా మార్చేశాడో, అందరి ముందు గది తలుపులు వేయడం, పైగా లోపల మాటలు వింటుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది, ఏదో ఒకటి చెయ్యండి అని అంటుంటే ఇక ప్రతాప్ అయితే, లలిత ఎందుకు కంగారు పడుతున్నావు? అందుకే కదా వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చింది అంటూ ఈరోజు వాణ్ణి శాశ్వతంగా మహాకి దూరం చేయడానికి గట్టి ప్లానే చేశానంటూ ఇక ప్రతాప్ అయితే మాట్లాడతాడు. ఇక అక్కడి నుంచి ప్రతాప్ అయితే ఆదిని తీసుకుని బయటకైతే వెళ్తాడు. ఇది ఇలా ఉండగా ఇక మహాలక్ష్మి అయితే చక్రితో, ఏవండి మీరు బాగానే ఉన్నారు కదా అని అంటుంటే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు, నాకేమైంది, శుభ్రంగా ఉన్నాను అంటూ ఇంకా చక్రి మాట్లాడుతూ ఉంటే చక్రి మాటలకి, అది కాదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని ఇంట్లో అందరూ మీ విషయంలో కాస్త పుల్లవిరుపు మాటలు మాట్లాడుతున్నారు. అదంతా మీ మీద కోపం కాదండి, నా మీదున్న ప్రేమ. మీ వల్లే నేను దూరం అయ్యానని వాళ్ళు కాస్త కోపంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ కోపమంతా పోయి మన మీద ప్రేమ త్వరలోనే కలుగుతుంది. అంతవరకు మీరేం బాధపడకండి అంటూ ఇక మహా అయితే చక్రితో చెప్తుంటే, చక్రి అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మనిద్దరిది ఏమీ నిజమైన పెళ్ళి కాదు కదా, నేనేమి శాశ్వతంగా ఇంటికి అల్లుణ్ణి కాదు కదా అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే చక్రి మాటలకి మహాలక్ష్మి, అలా ఏం కాదు, మీరు వాళ్ళంటున్న మాటలకి అని చెప్పి ఇక చక్రినే ఆ ఇంటి అల్లుడిగా మహాలక్ష్మి భర్తగా తను అనుకున్నట్టుగానే మాట్లాడుతుంది. ఇక చక్రి అయితే, రే చక్రిగా నీ పంట పండిందిరా, మహా నన్ను భర్త కాదని అస్సలు అనలేకపోతుంది, పైగా నన్నే తన సొంత భర్తగా తను యాక్సెప్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది, ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేలా ఉంది అంటూ చక్రి తన మనసులో అనుకుంటుంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఆదిని తీసుకెళ్లిన ప్రతాప్ అయితే ఒక పెద్ద ప్లానే వేస్తాడు. ఇక ప్రతాప్ ఇంటికి వచ్చేసరికి ఆది కాలికి గాయంతో అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. ఒక్కసారిగా ఆదిని చూసిన హారిక, ఎవండి ఏమైందండి, కాలికి దెబ్బేంటండి అని అంటుంటే, అది హారిక బయటికి వెళ్తుంటే అనుకోకుండా కాలు స్లిప్ అయింది, కొంచెం నరం బెనికింది అని అంటుంటే, ఏంటి కాలికి నరం బెనికిందా అని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహా అలాగే చక్రి కూడా బయటకైతే వెళ్తారు. ఇక ప్రతాప్ అయితే, రే ఆది నీకేం చెప్పినా సరే ఇలాగే చేస్తావు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాను, ఇది నా బిజినెస్కి సంబంధించిన విషయం, ఇప్పటికే నేను వాళ్ళకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఈ క్యాష్ తీసుకెళ్ళి ఇవ్వకపోతే నిజంగానే నా పరువంతా పోతుంది అంటూ ఇక ప్రతాప్ మాట్లాడుతుంటే, నాన్న నాకు కూడా తెలుసా ఏంటి, ముందుగానే కాలు విరుగుతుందని, ఆ డబ్బుల్ని ఇప్పుడు నేను తీసుకెళ్ళలేను అంటూ ఇక మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడే ఉన్న లలిత, అదేంటండి వాడికి అంత పెద్ద దెబ్బ తగిలితే ఆ డబ్బును తీసుకెళ్ళి వాడికి ఇమ్మంటారు, ఆయన ఇంట్లో
అల్లుడు గారు ఉన్నారుగా, ఆయనతో ఆ డబ్బుని పంపించండి అని చెప్పడంతో ఇక ప్రతాప్, బాబు నిజమే బాబు, నేను నీ గురించే మర్చిపోయాను. చూడు బాబు, ఇది నా బిజినెస్కి సంబంధించింది, ముఖ్యంగా నా ప్రెస్టేజీ విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బుని వాళ్ళకిచ్చి తీరాలి. నువ్వేమనుకోకపోతే ఈ క్యాష్ తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేస్తారా అని అడగడంతో ఇక చక్రి అయితే, ఏంటి ఆ క్యాష్ తీసుకెళ్ళి నేనివ్వాలా? నాకు వీటి గురించి ఏం తెలుసు? ఏ కార్ని స్టీరింగ్ ఎలా తిప్పాలి, ఏ కార్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఇట్లాంటివి చేయమంటే చేయగలను, ఇట్లాంటివన్నీ నా వల్ల కాదు అంటూ ఇక చక్రి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ప్రతాప్ అయితే, అమ్మా మహాలక్ష్మి, నువ్వన్నా చెప్పమ్మా అల్లుడి గారికి, ఇదేమీ బిజినెస్ విషయం కాదు కదా, జస్ట్ క్యాష్ ఇచ్చి వచ్చేస్తే చాలు. ఇంత ఇంత ఎక్కువ అమౌంట్లో క్యాష్ని నేనెవ్వరికి ఇవ్వలేను. మన ఇంటి అల్లుడు కాబట్టి ఆయనతో చేయిస్తే మనకు కూడా మర్యాద కదా అంటూ ఇక ప్రతాప్ అయితే ఇంకా మహాలక్ష్మితో చెబుతుంటే మహా కూడా చక్రిని ఆ డబ్బులు ఇవ్వమని ఒప్పిస్తుంది. చక్రికైతే ఏమీ అర్థం కాదు. ఇదేంటి ఇంత అమౌంట్ని నన్ను తీసుకెళ్ళమంటున్నాడు, కొంపతీసి వీళ్ళేం ప్లాన్ చేయలేదు కదా అంటూ చక్రి తన మనసులో అనుకుంటాడు. ఇక ప్రతాప్ అయితే కావాలని ఒక బ్యాగ్లో నుంచి కొంత డబ్బుని తీసి మహాలక్ష్మి కళ్ళ ముందు మరొక బ్యాగ్లో పెట్టి, అమ్మ మహా, ఇదిగోమ్మా నీ చేతులతో నువ్వే ఇవ్వు అంటూ ఇక మహాలక్ష్మి చేతికైతే ఆ బ్యాగ్ని ఇస్తాడు. మహా ఇక చక్రికి ఆ బ్యాగ్ ఇచ్చి పద వెళ్దామంటూ మహా కూడా చక్రితో బయలుదేరుతుంటే ఒక్కసారిగా ప్రతాప్ అయితే, అమ్మ మహా నువ్వెందుకమ్మా అని అంటుంటే, అది కాదు నాన్న, చక్రిని క్యాష్ ఇవ్వడానికి ఒప్పించాను, కానీ ఒక్కడే వెళ్తే అతనికి ఎవరో ఏంటో తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు, అందుకే తనతో పాటు నేను కూడా వెళ్తాను అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఇక ప్రతాప్ లలితకి సైగ చేస్తాడు. ఇంకా లలిత అయితే, చూడమ్మా మహా, మీ నాన్న తర్వాత మీ అన్నయ్యతో కలిసి బిజినెస్ చేయాల్సింది అల్లుడు గారే కదా, అతను ఒంటరిగా వెళ్తే వీటన్నింటికి అలవాటు పడతాడు, ప్రతిసారి అల్లుడితో పాటు నువ్వు ఉండవు కదా అంటూ లలిత అయితే ఇక మహాని ఆపుతుంది. మహా కూడా ఆ మాటలకి ఇక అక్కడే ఆగిపోతుంది. చక్రి ఒక్కడే ఒంటరిగా అంత పెద్ద అమౌంట్ని తీసుకొని ఇంకా సూర్యప్రతాప్ చెప్పిన అడ్రస్కి బయలుదేరతాడు. అలా వెళుతుండగా దారిలో కొంతమంది రౌడీలు చక్రికి అడ్డుపడి చక్రిని కొట్టి అక్కడి నుంచి ఆ డబ్బుని తీసుకెళ్ళిపోతారు. ఆ తరువాత మరికొంతమంది రౌడీలు చక్రిని బలవంతంగా జీప్ తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. చక్రికైతే ఏమీ అర్థం కాదు. రేయ్ వదలండ్రా వదలండి అంటూ చక్రి ఎంత వదిలించుకోవాలనుకున్నా ఇక ఆ రౌడీలైతే చక్రిని అస్సలు విడిచిపెట్టరు. రానున్న ఎపిసోడ్స్లో ఇక డబ్బు విషయంలో చక్రి తనని మోసం చేశాడని మహాలక్ష్మిని సూర్యప్రతాప్ ఎలా నమ్మించిపోతున్నాడు, అలాగే చక్రికి మహాకి మధ్యలో ఉన్న ఆ బంధాన్ని ఎలా తీయబోతున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.